ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా 6 నెలలు అయితే అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 6 నెలల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, నిజంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా లేదా, ఒకవేళ మెరుగుపడితే ఏ విధంగా మెరుగుపడ్డాయి ఏంటి అనే అంశాలన్నీ కూడా ప్రజలనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉందన్న గవర్నమెంట్ 6 నెలలు అవుతుంది కదా? చాలా బాగుందన్న. ఎలాంటి మార్పులు చూసారు మీరు? అంతా హ్యాపీగా ఉంది, అంతా బాగుంది. ఇప్పుడు ఇదివరకన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఇదివరకు ఏం మిస్ అయింది, ఇప్పుడు ఏం యాడ్ అయింది? ఇంకెలా చెప్పాలంటే ఏమన్నా అందరు బాగున్నారు హ్యాపీగా. అది ఇదివరకు అంటే చాలా ఇదిగా ఉండేది, ఇప్పుడు అంతా బాగున్నారు. అంతా కుర్తీ కుతరంతరం లేకుండా హ్యాపీగా ఉంది ఫుల్గా. పర్లేదన్న, అంత బాగానే ఉంది. వాహన మిత్ర ఆపేశారు కదా, అది లేకపోయినా మాకు పర్లేదన్న. పర్లేదు, మేము కష్టపడి తోలుకోగలం. అది ఉన్నా కానీ మాకు అసలు ఉపయోగం ఏమి లేదు. అంటే జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పేద ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, దీనికి మీరేం సమాధానం చెప్పారు? అదేం లేదన్న, అదంతా ఫ్రాడ్. గవర్నమెంట్ లో ఇప్పుడు మొన్న పల్లె పండుగ పెట్టారు, డ్రగ్స్ మీద రకరకాల యాక్టివిటీస్ రన్ చేశారు కదా, డాన్సులు కూడా వేయించారు కదా, మీకు ఎలా అనిపించింది ఆ రోజు ప్రోగ్రామ్? బాగుంది. అంటే ఇంతకు ముందు కూడా జరిగేది, కొత్తగా ఇప్పుడు ఏం చేశారు అనేది కూడా కొంతమంది మాట. ఇంతకు ముందు కూడా జరిగాయా లేకపోతే రీసెంట్ గానే జరిగింది? అంటే ఆ రోజు ఏం నేర్పించారు, ఏం చెప్పారు మీకు? డ్రగ్స్ గురించి చెప్పారు, అట్లా వాడకూడదు, చేయకూడదు, పిల్లల ద్వారా డ్రగ్స్ సప్లై అవుతుంది. బాగానే ఉంటుంది ఫుడ్, చాలా బాగుంటుంది. జగనన్న కన్నా కూడా ఇప్పుడు బాగా పెడుతున్నారా? అప్పటికి ఇప్పుడు తేడా ఏముంది? బాగుంటుంది అన్న. సూత్రంగా అట్టా చూస్తాడు ఆయన. ప్రభుత్వంలో లేకపోయినా సరే తెలుగుదేశం అట్టగా చూస్తారు ప్రభుత్వాన్ని. అది ఆయన వల్ల నేను కూడా ఆయన వల్ల బతాను, గద్దరామోహన్ గారి వల్ల. నా 6,000 సగానికి పెంచాడు. నాకు పింఛన్ రాకపోయినా గద్దరామోహన్ గారు నన్ను బాగా చూస్తాడు, ఆయన వల్ల నేను అసలు బతికేది. చంద్రబాబు అనే వ్యక్తి పెద్ద మోసకారి, బావని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నాడని ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు అదే మాట అంటున్నారు. ఆ మాట అన్నప్పుడు నీకేమనిపిస్తా ఉంటుంది? బాగా అనిపిస్తుంది. ఇట్లా చేసినా కానీ మరి వైసీపీ అట్టా అంటున్నారని బాగా అనిపిస్తుంది. అంతేగా మరి చూసేవాళ్ళు అట్ట అనకూడదు. అది నాకేంటి, వాళ్ళ వల్ల నేను బతకలేదు, వాళ్ళ వల్ల నాకేమి ఉపాయం లేదు, జనానికి కూడా ఉపాయం లేదు, అంత మోసమే. ఏంటి వీళ్ళు మరి చేయరు, వీళ్ళు చేయరు. జనానికి మేలు చేస్తారో అనుకునేది సాధిస్తారో బాగానే చేస్తారు. ఎందుకు ఉండమాట వాళ్ళు దీంట్లో తినే ఆపదం ఆడకూడదు. అది వీళ్ళు చేసినట్టు వాళ్ళు చేయరు ఏదైనా సరే. పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకోము అసలు, అది నాయుడని చెప్పుకోము మేము, ఆయన వల్లకే చెప్పుకోము అసలు మనం. మరి ఆయన వల్లేగా మరి ప్రభుత్వం వచ్చింది. పేరు పెడతాకే సరిపోం మనం. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 గురు, అది నెంబర్ 1. నాయుడు మాట్లాడగలడు మనం. మీరు నాయులు కావచ్చు, మేము నాయులు కావచ్చు, చేస్తాడు. ఓకే తమ్ముడు, ఈ కులం గురించి అసలు ఉద్దేశం మనకి. అది చేసాడా చేయలేదా, అది మనకు కావాల్సింది. ఏ రకంగా అంటే అభివృద్ధి, ఎంత అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు, ఒకప్పుడు అంత ఉందా? మన అమరావతి చూడండి ఎంత డెవలప్ అవుతుంది, ఉందా ఒకప్పుడు? అవును, ఇప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, అంతకుముందు ఒక కంపెనీ అన్న ఉందా మనకి? 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు అవడం లేదు, అంతా కూడా అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారనేది జగన్ గారి ప్రధాన వాదన. దీన్ని మీరు ఏకీపిస్తారా లేదా? ఏకీపించను. అన్ని అప్పులే కదా, మొత్తం అన్ని అప్పులకి వడ్డీలు కట్టుకుంటా అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా స్టేట్ని డెవలప్మెంట్ తీసుకొస్తా. నిన్న కాక మొన్న ఏదో ఇచ్చారు, ఏది పథకం, అట్లాగే రైతులకి దీపం పథకం.
ఇస్తారు నిదానంగా. ఓకే, ఏకంగానే మీద పడిపోతే ఎవళ్ళేం చేయలేరు కదా. ఖజానా మొత్తం ఖాళీ. ఒక సైడ్ నుంచి రెవెన్యూ తీసుకొస్తున్నారు అప్పు లేకుండా. చేసినాటికి వడ్డీలు కడుతున్నారు. వడ్డీలు కట్టుకుంటా ప్రభుత్వ ఉద్యోగులకి నెల నెల జీతాలు ఇస్తా ఇంత తీసుకొస్తున్నారు. డెవలప్ ఉన్నట్టే కదా. నెలల్లోనే రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితికి వచ్చేసింది. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని మరుగున పడేశారు అనేది విజయసాయిరెడ్డి గారు ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. అదంతా ఉత్తమాటలేనండి, ఏమీ లేదు. ఎంత డెవలప్ అవుతుంది అనేది రాష్ట్రంలో చూసుకోండి. ఒకళ్ళు చెప్పడం అవసరం లేదు, మీకు కూడా తెలుసు. మేము చూస్తున్నాం. జనాన్ని పంచమంటే ఎవరైనా పంచుతారుగా. అదే చేసింది జగన్ అన్న చేసింది అదే. అది ప్రభుత్వానికి కావాల్సింది మంచిగా సేవ చేయాలా, జనానికి నలుగురికి ఉపయోగపడేలా ఉండాలా ప్రభుత్వం అనేది. అంటే గవర్నమెంట్ ఏంటంటే సూపర్ 6 అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయిందని చెప్పేసి ప్రధాన ఆరోపణ. దీన్ని మీరు ఎలా చూస్తారు? సూపర్ 6 అవుతుంది, రెవెన్యూ రావాలి కదా. అన్ని అమలు అవుతాయి అంటారా? అమలు అవుతాయి, నిదానంగా అవుతాయి. ఒకసారి అవుతాయని చెప్పండి. పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఆయన చేసినట్టుగా ఏ మినిస్టర్ ఇంతవరకు చేయలే. కళ్యాణ్ గారు చేసిన చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఈ రోజుకి ఎవరో చేయలే. ఎందుకంటే ప్రజల్లో ఉంటున్నాడు. పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రజల్లోనే ఉంటున్నారు ఆయన. మొన్న చూడండి షిప్ని పట్టుకున్నారు. అలా ఏ మినిస్టర్ చేశారు ఈ రోజుకి? బియ్యం మీద మీ కామెంట్ ఏంటి? రేషన్ బియ్యం మీద. రేషన్ బియ్యం అది అనవసరమైన వేస్ట్గా ఇచ్చే బియ్యం అవి. అవి ఏం చేస్తున్నారు, వేరే ఇక్కడ తీసుకుంటారు, వాళ్ళకే రిటర్న్ అమ్ముకుంటున్నారు. అవి ఎక్కడికి వెళ్తున్నాయి, బయటికి వెళ్తున్నాయి. అది అవి ఇచ్చే బియ్యం మంచి బియ్యం అయితే వాళ్ళే తింటారు. అవి ఏదో ఎప్పుడో మొక్కుపోయి అన్నీ వస్తాయి. ఏం చేస్తారు వాళ్ళు తినలేరు. అది తినలేని ఏం చేస్తారు, వాళ్ళే మళ్ళీ అమ్మేసుకుంటున్నారు. వెనక్కి వాళ్ళకే అమ్మేవాడికే ఇచ్చేవాడికే వాళ్ళకే అమ్ముకుంటున్నారు. అది పెళ్ళైన తర్వాత ఏ మొగడికైనా పాటలు ఏమి రావన్నా, అన్ని కష్టాలే. ఎలా ఉంది గవర్నమెంట్ ప్రస్తుతం? చంద్రబాబు నాయుడు గౌరు మాత్రం నెంబర్ 1 అన్న. గవర్నమెంట్ ఎటువంటి ఏముండదు, తేడా ఏముండదు. ఏముండదా అసలు ఇంకా 5-6 సార్లు అయినా సరే చంద్రబాబు నాయుడు గారే రావాలి. వయసు సహకరించాలిగా. ఆయన వస్తారన్న, ఎంతమంది సహకరించినా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. వేరే ప్రభుత్వానికి ఆస్కారం లేదు. ఇంకా 10-15 సంవత్సరాల దాకా. ఎంత వస్తుంది నీకు పెన్షన్? నాకు 6,000 వస్తుందన్న. పర్లేదా? పర్లేదన్న. చేదోడు బాదోడు ఉంటున్నాయా? ఉంటున్నాయి అన్న, వ్యాపారానికి వస్తున్నాయి అన్న. పెన్షన్ కాకుండా ఇంకేం ఎంత సంపాదిస్తారు డైలీ? 2-3 వేలు ఒక నెలకి 3,000 అట్లా వస్తాయి అన్న. 3,000 అలా వస్తాయి నెలకి. కళ్ళు కనపడిపోయినా కష్టపడుకుంటున్నాం, అది సంతోషం. ఎంత వచ్చినాయి ఏంటన్నా? చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలన్నా, పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలన్నా, వాళ్ళు మాత్రం నెంబర్ 1 అందే అనకన్నా మంచి స్థాయిలో. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే ఆయన మంచి స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెనక్కి తిరిగి చూడవసరలా. ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్కి ఇంకెనక లేదే. ఏం పాడతాం అన్న, ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం ఏం పాడతాం అన్న. అలాంటి నరేంద్ర మోదీ గారు కూడా వీళ్ళ ముగ్గురిది అదిరిపోయింది అంతే. ఇప్పుడు 100 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తాను నువ్వు? చంద్రబాబు నాయుడుగా 100 మార్కులే వేస్తా. 100కు 100. మా అభిమానం అన్న చంద్రబాబు, నా గుండెకాయ చంద్రబాబు. పవన్ కళ్యాణ్ మా తమ్ముడు గుండెకాయ. కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి, ఎలాంటి మార్పులు వచ్చాయి ప్రజల్లో అంటే మీరేం చెప్తారు? మార్పులు అనేటప్పటికైతే ఎవరి కాళ్ళ మీద వాళ్ళ బతకడానికి అవకాశాలు ఇంకా లేవు. వస్తున్నాయి. ఇప్పుడైతే లేవు, ప్రస్తుతానికైతే ఇబ్బందులు ఉన్నారు, లేదని కాదు, ఇంకొస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పే విధానాలను బట్టి ఇప్పుడు అందరికీ జీవన ప్రమాదాలు చాలా బాగా ఆనందంగా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కంపెనీలు అన్నీ వచ్చాయి అనుకోండి, ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాయి కదా. ప్రతి వాళ్ళకి యూత్కి అన్నిళ్ళకి ఉద్యోగాల అవకాశాలు రావడానికి కానీ అన్నిళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా ఇవ్వాలనుకోండి నా వరకు ఇస్తే నేనే తినగలుగుతాను, కానీ మా తర్వాత మా పిల్లల తర్వాత సంగతి ఏమంటే అనేది మనకు తెలియదు కదా. అందుకని ఇప్పుడు ఏదైనా మా జాబ్ పరంగా రావాలంటే మంచి మంచి కంపెనీలు రావాలా, మంచి మంచి ఇండస్ట్రీ రావాలా. మొత్తం ప్రతి అంటే 13 జిల్లాలు కూడా డెవలప్మెంట్ అవ్వాలి. ఒక జిల్లా అని కాదు, మొత్తం 13 జిల్లాలు కూడా డెవలప్మెంట్ అవ్వాలి. అప్పుడు మంచి
సంతోషంగా ఉంటుంది. వచ్చే నెల నుంచి జగన్ గారు జనంలోకి వెళ్ళబోతున్నారు కదా, అంటే ప్రజలు ఎలా స్వీకరిస్తారు జగన్ గారు? జగన్ గారిని ఎన్నిసార్లు ఇక అయిపోయిందండి. ఒక్క ఛాన్స్ అన్నారు, ఆ ఒక్క ఛాన్స్ తోటి జగన్ గారు ఎన్నిసార్లు వెళ్ళినా ఇక అంతే అయిపోయింది. ఇంక జగన్ గారు నమ్మడానికి అవకాశాలు లేవు, అదంతా వేస్ట్. ఆయన ఎన్ని చేసినా ఆయన నెత్తి మీద ఆయన అత్యంతాలు వేసుకున్నాడు కాబట్టి ఆయన చేసింది ఇంకా ఎన్ని చెప్పినా నమ్మే మా విధానం అయితే లేదు. ఇప్పుడు ప్రధానంగా అంతటా ఉన్న చర్చ ఏంటంటే రేషన్ బియ్యం. ప్రభుత్వం ఎంతో శ్రమ కోడ్చి పేదలందరికీ కూడా ఉచితంగా బియ్యాన్ని అందించే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఆ బియ్యం అంతా కూడా మిస్యూజ్ అయిపోతున్నాయి. చాలామంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బియ్యం మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ దాచుకో అన్నట్టుగా ప్రవర్తించారు. ప్రజెంట్ అయితే ఆ పరిస్థితులన్నీ రూపుమాపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఎంతవరకు ఆపగలుగుతారో చూద్దాము. రేషన్ మాఫియా అంటే ఇప్పుడు మన నిన్నే బందర పోర్టులో కానీ మొన్న కాకినాడ పోర్టులో కానీ మన జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కానీ అందరూ అప్రమత్తమయ్యి దాన్ని రూపుమాపడానికి చెక్ చేయడానికి వెళ్తే రేషన్ మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ అధికారుల మీదకి దాడి చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని కూడా హోమ్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా ప్రెషర్స్గా తీసుకొని అధికారులకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నామండి. ప్రజలదే మేజర్ తప్పంటారు, ఎవరు తప్ప? ప్రజలది కాదు. నాణ్యమైన బియ్యం తీసి ఇతర రాష్ట్రాలకి గత ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి దాచిపెట్టేసుకునే వాళ్ళు గోడౌన్స్లో నా పనికిమాలిన బియ్యం పంచారు జనాలకి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నాణ్యమైన బియ్యాన్ని గోడౌన్లలో తోలేసి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బియ్యాన్ని సప్లై చేశారు. దాని మూలాన ఏమవుతుందంటే ప్రజలు అవి తినడానికి పనికి రావట్లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే రూపాయికి 2 రూపాయలకి తెచ్చుకుంటున్నారు కిలో బియ్యం రేషన్లో, 10 రూపాయలకి అమ్ముతున్నారు.